షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోహిం బిడ్డలందరికీ ఉదయకాల శుభవందనములు. మీరు అనుదినము కృపావాక్యమును వింటున్నారు, అనేకులకు షేర్ చేస్తున్నారు, మీరు ఆశీర్వదించబడుతున్నారు, అనేకులు ఆశీర్వాదం అవ్వడానికి కారకులు అవుతున్నారు. దీని వెనకాల చిన్న బిడ్డల ప్రయాస, యవనస్తుల ప్రయాస, చాలామంది ప్రయాస ఉన్నది. కాబట్టి వారి ప్రయాసకు మీరు గుర్తెరుగుతున్నారు. ఆ బిడ్డలు వారు దీవించబడినట్లుగా మీరందరూ కూడా దీవించబడాలని పరమతండ్రి సముఖంలో నేను ఆశపడుతున్నాను. బిడ్డలారా, ఇది నా కృపావాక్యము చూసుకుందాము. రెండవ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనము. యెహోవా అతన్ని ప్రేమించి నాతానును ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యెదిద్యా అని అతనికి పేరు పెట్టెను. సో యెదిద్యా అనే పేరు ఒక శ్రేష్టమైన పేరు, పరలోకంలో నిర్ణయించబడింది. ఈ భూమి మీద భక్తులకు చాలామందికి వారి పేర్లు పరలోకంలో నిర్ణయించబడినాయి. పరలోకము గుర్తిరిగి వారి పేర్లను మార్చింది. అబ్రహామును అబ్రహాముగా మార్చాడు, షారైని షారాగా మార్చాడు పరలోకపు తండ్రి. అదేవిధంగా యాకోబును మరి ఇజ్రాయేలుగా మార్చాడు. ఏ రీతిగా? ఆయన దూతలతో పోరాడి గెలిచాడు కాబట్టి, మిఖాయిల్ దూతతో పోరాడి గెలిచాడు కాబట్టి ఆయన ఇజ్రాయేల్గా మార్చబడ్డాడు. మనం కూడా పోరాడి గెలవాలి బిడ్డలారా. మనం కూడా ఇజ్రాయేల్ అవ్వాలి. మనం ఆయనతో మనమైనా పోరాడాలి. దీనులమై, సాత్వికులమై, రిక్తులమై తగ్గించుకొని ఆయన పాదాల చెంత ఆయన పాదాలను పట్టుకొని మనము గోజాడాలి. యాకోబు పాదాలను పట్టుకొని మరి పోరాడి గెలిచాడు కాబట్టి అతనికి ఇజ్రాయేల్గా పేరు పెట్టబడింది. మరి ప్రపంచంలోని భూప్రపంచంలోని సర్వజనులందరూ కూడా పోరాడేవారు, ఏలుతో పోరాడేవారు ఇజ్రాయేలులే సుమా. అయితే ఇక్కడ యెదిద్యాకు మరి పేరు ఎలా పెట్టాడు పరలోకపు తండ్రి అనగా, దావీదు రాజును ప్రేమించి మరి సొలొమోను రాజును ఇచ్చాడు. సొలొమోను అనగా సమాధానం కలుగునుగా. కానీ దావీదు గారు పెట్టుకుంటే మరి పరలోకపు తండ్రి దాన్ని ఏ పేరుగా మార్చాడు? యెదిద్యా అనగా యెహోవాకు ప్రియుడు, యెహోవాకు ఇష్టడు. చూడండి ఎంత గొప్ప మరి బిరుదు పొందుకున్నాడు. అదేవిధంగా ఈ రీతిగా పేర్లు మార్చబడిన భక్తులు చాలామంది ఉన్నారు. యోసేపు ఆయనకు 2 భాషలే వచ్చు, కానీ పరలోకపు దూత గాబ్రియేలు పంపబడి ఆయనకు మరి 70 భాషలు నేర్పించినప్పుడు వెళ్ళిపోతూ యోసేపు, నీ పేరు యోసేపు కాదు, యెహోసేపు అనగా యోసేపు అంటే ఒకరిని జతపరిచేవాడు, ఒకరిని యాడ్ చేసేవాడు, ఇంకొకరిని యాడ్ చేసేవాడు. కానీ యెహోసేపు అంటే అనేకులను జతపరిచేవాడు, అనేకులను రక్షణలోకి నడిపించేవాడు. అందుకే యోసేపు యాషోవా మెస్సే వారికి చాలా సారూప్యత కలదు. యోసేపు అన్నదమ్ములు అమ్మారు మరి 20 వెండి నాణెములకు. మరి అదేవిధంగా యాషోవా మెస్సే గారిని మరి 30 వెండి నాణెములకు. ఈ రీతిగా చాలా సారూప్యత కలదు. మరి మనం కూడా మన పేర్లు పరలోకము గుర్తెరుగునట్లుగా, నిజంగా బిడ్డలారా, పరలోకము కనుక మన పేర్లను గుర్తెరిగితే ఎంత ధన్యులము. మన పరలోకంలో తండ్రి మన పేర్లు మారిస్తే ఎంత ధన్యులము. అట్టి కృప మన పరమతండ్రి మన అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అవును నాయన, యెదిద్యా అనే పేరును పరలోకంలో నిర్ణయించారు సొలొమోను రాజుకు. అట్టి గొప్ప కృపను మాయడలో కూడా విస్తరింప చేయమని నజరుడైన యాషోవా మెస్సే నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడు నజరుడైన యాషోవా మెస్సే వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.